వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖను నిర్వహిస్తున్న నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోళ్లు, రేషన్ పంపిణీ వంటి అంశాల్లో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఒక్కొక్కటిగా సరిచేస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ధాన్యం కొనుగోలు చేపట్టడమే కాకుండా అత్యంత వేగంగా డబ్బును రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఈ పని తెలంగాణ ప్రభుత్వం కంటే చాలా వేగంగా జరుగుతుండటంతో ఏపీ రైతులు సంతృప్తి చెందుతున్నారు. ఇప్పటి వరకు 8,22,000 టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొని రైతుల ఖాతాల్లో 1,713 కోట్లు జమ చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. గొప్ప విషయం ఏంటంటే ధాన్యాన్ని కొన్న 4 నుంచి 6 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నట్లు నాదెండ్ల తెలిపారు. ఈ బాధ్యతను తాను తీసుకోవడంతో మంత్రి నాదెండ్ల ప్రత్యేక శ్రద్ధతో తప్పులన్నీ సరిదిద్దుతూ వేగంగా డబ్బు జమ అయ్యేలా చేస్తున్నారు. ఇది రైతులకు ఉపశమనం కలిగిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు ఒక పిలుపు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తులు, దళారులకు ధాన్యాన్ని అమ్మొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి నష్టమూ లేకుండా కొనుగోలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దన్న మంత్రి, రైతులు స్వయంగా ధాన్యాన్ని అమ్మినప్పుడు వాస్తవాలు వారికే తెలుస్తాయన్నారు. గత ప్రభుత్వం రైతులకు 1,674 కోట్లు చెల్లించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ డబ్బును కూడా చెల్లించిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సరిగా కొనట్లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే మంత్రి పక్కా లెక్కలతో ఆరోపణలకు చెక్ పెట్టారు. వైసీపీ ప్రభుత్వం 2022-23లో 3,33,155 టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారని, తాము మాత్రం ఇప్పటి వరకు 8,22,000 టన్నుల ధాన్యం కొన్నామని, రైతుల బ్యాంక్ అకౌంట్లలో 1,713 కోట్లు జమ చేశామని తెలిపారు. ఎవరైనా రైతులు ధాన్యం అమ్మిన తర్వాత తమ అకౌంట్లలో డబ్బు జమ కాకపోతే వారు ఆ డబ్బును తప్పనిసరిగా పొందేలా ప్రభుత్వం ఓ ప్రక్రియ తెచ్చింది. దాని ప్రకారం రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బు జమ కాకపోతే అధికారిక వెబ్సైట్ కి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ లేదా ట్రక్ షీట్ నెంబర్ ఇవ్వాలి. డబ్బు ప్రాసెస్ అయిందో లేదో తెలుస్తుంది. లేదంటే సమీప రైతు సేవా కేంద్రం ఆర్బీకేకి వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడాలి. లేదా హెల్ప్ లైన్ నెంబర్ 7333759375కి కాల్ చేసి సమస్య చెప్పినా చాలు. వాట్సాప్ ద్వారా కూడా అప్డేట్స్ తీసుకోవచ్చు. మండల సివిల్ సప్లైస్ ఆఫీసర్ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు ధాన్యం అమ్మని రైతులు త్వరగా అమ్ముకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే తుఫాను ప్రభావం ఏపీపై ఉండబోతోంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర రైతులు అప్రమత్తం అవ్వాలి. ధాన్యం పొలాల్లో ఉంచకుండా చూసుకోవాలి. అలాగే రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టి ఉంటే దాన్ని గోడౌన్లలోకి తరలించుకోవాలి. నవంబర్ 29 నుంచి ఏపీలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం తడిస్తే దాన్ని అమ్ముకోవడం కష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ప్రభుత్వం 1,00,000 గోనె సంచులను రైతు సేవా కేంద్రాల్లో అదనంగా సిద్ధం చేసి రైతులకు ఉచితంగా ఇస్తోంది. రైతులు ఆ గోనె సంచులు తీసుకుని ధాన్యాన్ని వాటిలో నింపుకోవాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరడంతో కేంద్రం కూడా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 75 కేజీల బస్తాకి 1,792,000 మద్దతు ధర చెల్లిస్తోంది. అంటే కేజీ బియ్యాన్ని 23 రూపాయల 89 పైసలకు కొంటోంది. దళారులు ఈ ధరకు కొనట్లేదు. అందుకే రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.